మరేం లేదు నాయనే. అమ్మ ఆత్మ ఇక్కడికి వచ్చినప్పుడు పునర్జన్మ ఎత్తినప్పుడు ఉండే శరీరం నిద్రావస్థలో ఉంటుంది. అప్పుడే అమ్మ ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది. బాబుగారు, అలా అయితే మేనమ్మా, నువ్వు అడిగే ప్రశ్నలకి మేము సమాధానం చెప్పలేక సతమతం అయిపోతుంటాం. ముందు ఈ తాయతులు ఉంచాలా వద్దా అది చెప్తాను. ఉండనివ్వండి అని నేనే చెప్పాను కదా బాబాయ్. ఎందుకు చెల్లి, నలుగురి మెళ్ళో తాయెత్తు వేయడం బదులు గాయత్రి పాప ఒక్కదాని మెళ్ళలోనే ఉంచితే సరిపోతుంది కదా. అలా ఎందుకక్క? వదినా, నువ్వేమంటున్నావు? బీ కూల్, నేను క్లారిటీగానే ఉన్నాను. పెద్దత్తయ్య గాయత్రి పాప శరీరంలోకి ప్రవేశించాలి, ఇది ఫిక్స్. ఎందుకనమ్మా? తను గాయత్రీ దేవి కాబట్టి. వదినా, యా అక్క, ఎస్ చెల్లి, తను గాయత్రీ దేవి అని పేరు పెట్టుకుంది కాబట్టి పెద్దత్తయ్య ఈ బుజ్జి బంగారాన్నే చేరుకుంటుంది. నా కొడుకు పూనా దేహాన్ని వాడుకోవడంలో అర్థమే ఉండదు. ఆ మాటకొస్తే మజాయే ఉండదు. అయితే గాయత్రి పాపే అమ్మగారి ఆచూకీ చూపించాలని నువ్వంటున్నావు. ఎస్, వీళ్ళ తాయెత్తులు తీసేసి గాయత్రి పాప మెళ్ళో మాత్రమే ఉంచుదామక్క. నైని, నువ్వు తొందరపడకు. నువ్వు వెళ్ళి బ్రౌన్ కలర్ ఫైల్ తీసుకురా, నాకు అర్జెంట్ పని ఉంది. అలాగే బాబుగారు. ఏంటమ్మా నువ్వు అలా చెప్తావు? వదినా, నువ్వు పెట్టే టెన్షన్తో మా ప్రాణాలు పోయేలా ఉన్నాయి. రిలాక్స్. గాయత్రి పాపని పెద్దత్తయ్య ఆశ్రయిస్తే మళ్ళీ గాయత్రత్తయ్యని చూపించడం కష్టం కదా. అదే ఉలూచీనో గానవీనో అయితే దొరికిపోతాం. లాజికే మావయ్య. నాకు డీల్ నచ్చితే తప్ప దాని గురించి మీటింగ్ పెట్టుకోలేము. 2 రోజులయ్యాక ఏ విషయం మీకు చెప్తాను, అప్పుడు కలుద్దురు గాని. ఏంటక్కా అలా చూస్తున్నావు? నువ్వు బతికుండగా నీ ఎదురుగా నిల్చొని నీ కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడేంత ధైర్యం లేని నేను ఇప్పుడు నీ ఫోటో ముందు కాలి మీద కాలేసుకొని కూర్చున్నానని ఫీల్ అవుతున్నావా? ఏం పర్లేదు, నువ్వెంత ఫీల్ అయితే నాకంత మంచిది. ఎందుకంటే నీకు మండిపోయి ఆత్మగా ఉన్న నువ్వు ఏ పిల్ల దేహాన్నో ఆవహిస్తావని గంటలమ్మ చెప్పింది. పిల్లల మెళ్ళు నేను కట్టిన దారం ఎవరి మెడ నుంచి తెగి వేరు పడుతుందో అప్పుడు నువ్వు ఆ శరీరంలోకి దూరినట్టే అని నాకు తెలుస్తుంది.
ఆ తర్వాత ఏం చేయాలో నా క్లారిటీ ఉంది. ఇదేంటి, ఈ తాయెత్తు నా మెళ్ళో పడింది అంటే కొంప తీసి గాయత్రక్క ఆత్మ నాలో దూరుతుందా ఏంటి? ఏయ్, ఏయ్, ఎవరది? ఏయ్, ఎవరు? ఎవరది? ఏయ్, ఏయ్, ఎవరది? వల్లభ, ఎవరది? ఏయ్, ఎవరది? ఆ, ఎవరది? ఆ, 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 అమ్మా! ఎవరది? ఏయ్, ఆ, ఆ, అమ్మా! ఎవరు? ఆ, 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 ఏయ్, ఆ, 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 ఎవరది? ఆ, ఆ, వల్లభ! ఆ, ఆ, వల్లభ! ఆ, 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 ఏయ్, వల్లభ! ఆ, 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 అమ్మా! వల్లభ! వల్లభ! విక్రాంత్! వల్లభ! విక్రాంత్! విక్రాంత్! వల్లభ! విక్రాంత్! విక్రాంత్! ఎక్కడున్నారా? విక్రాంత్! వల్లభ! విక్రాంత్! అయ్యో మమ్మీ అత్తయ్య! మమ్మీ విక్రాంత్! మమ్మీ అత్తయ్య! వాట్ హ్యాపెన్ మమ్మీ అయ్యో, ఏమైంది అత్తయ్య? ఏమైంది మమ్మీ ఏమైందక్కే? తాడు చుట్టేసుకుంది. ఎవరైనా తీయండి అల్లుడు. హ, మమ్మీ మమ్మీ ఏమైంది మమ్మీ? ఇటు తిరుగు మమ్మీ, ఇటు తిరుగు. ఎటురా? తాడు తీయాలి కదా. ఏ, ముడి ముడి విప్పండి. అమ్మా! ఏ హాసిని, వల్లభ! చెయ్యరా? మెల్లగా! ఏయ్, ఏయ్, మెల్లగా! తాడు విప్పాలి కదా. విప్పాలంటే తిప్పాలి. ఆ! అబ్బా! అన్నయ్య కొంచెం మెల్లగా. ఆ, మమ్మీ కొంచెం ఓపిక పట్టు. తాడు తీస్తున్నట్టు లేదురా, నా తోలు తీస్తున్నట్టుంది. ఆ అంతకంటే అదృష్టమా? లాగి పడేయండి. లాగండి లాగండి. ఆ! ఆ! మమ్మీ జాగ్రత్త. అమ్మా! లేవండి లేవండి. లే మమ్మీ. మెలకక్కే. ఏం జరిగింది వదినా? నీ చెప్పులు కూడా వదిలేసుకున్నావు. వాటి మీద పడ్డది అక్కాయ్. మమ్మీ అడుగుతుంటే ఆ పెద్దమ్మ ఫోటో వైపు చూస్తావేంటి? తనేరా ఇలా చేసింది. గాయత్రత్తయ్య పెద్దత్తయ్య అని ఈ నక్క బుర్ర పట్టేసిందా ఏంటి? అమ్మగారు మిమ్మల్ని కట్టి పడేశారా? తాడు కట్టడం గురించి తర్వాత అడగండి వదిన. ముందు అమ్మ మెళ్ళలో తాయెత్తు కట్టిన వాళ్ళు ఎవరో కనుక్కోండి. తాయెత్తా? అవునే, అక్కయ్య తీసుకొచ్చిన తాయెత్తులాగా ఉంది కదక్కాయ్.
ఆ, ఆ, అదే అదే అమ్మా, తాయెత్తల్ని పిల్లలకు కట్టిన నువ్వు గాయత్రమ్మ ఆత్మ నీలోకి ఆవహించాలి అనుకుంటున్నావా? లేదు. అలా జరగదు. జరిగితే మీ అమ్మ ప్రాణం పోతుంది. కరెక్ట్. రేయ్, నువ్వు వత్తాసు పలుకుతావేంట్రా? అలా జరిగితే పెద్దమ్మ అమ్మ ప్రాణాలు తీస్తుందంట్రా. అదే కదా జరగాల్సింది. అయ్యో, అలా అంటావేంటే? ఆత్మల్ని అరెస్ట్ చేయలేరని వీళ్ళ ఉద్దేశం. పుర్రెల దిబ్బలో రక్తపుంజి అనే మాంత్రికుణ్ణి లేపేసొచ్చారు. ఇప్పుడు ఇంట్లో వాళ్ళలో ఎవరు నచ్చకపోయినా వాళ్ళ కథ ముగించేసి కనిపించని పెద్దత్తయ్య ఆత్మ పనే ఇది అని చేతులు దులిపేసుకోవాలని చూస్తున్నారనుకుంటా. ప్రాణాలు తీయడం అంత తేలిక కాదు. చెప్పలేం బావగారు. మన టైం బాగోలేకపోతే తల మీద పిట్ట రెట్టపడ్డా పిడుగుపడిందని గుండె ఆగిపోవచ్చు. పిట్ట కాదు గాని పిల్లనే ఇలా చేసుండొచ్చు. ఏ పిల్లత్తయ్యా? పైనుంచే తాయెత్తు పడింది, పైనుంచే తాడు దిగింది. ఇందాక నేను చూసినప్పుడు గాయత్రి పాప ఉందనిపించింది. అనిపించిందా కనిపించిందా? డౌట్. అమ్మా, చిన్న పిల్ల మీద నీకు అనుమానాలేంటమ్మా? ఇప్పుడని కాదుగా బ్రో, గాయత్రి పాప ఇంటికి వచ్చినప్పటి నుంచి తనంటే అమ్మకి గిట్టదు. అమ్మగారి పేరు కాకుండా ఇంకొక పేరున్నా ఇలా మాట్లాడేవారు కాదనుకుంటా. ఎక్స్క్యూజ్ మీ, ముందు మా మమ్మీకి తన మీదే ఎందుకు అనుమానం వచ్చిందో అది తెలుసుకోండి. చూసినట్టు ఉంది అంది కదా. అట్టుగా ఉంది, దోషగా ఉంది అని చెప్పకూడదే. చూస్తే చూసామని చెప్పాలి, లేకపోతే లేదు. చూస్తే మాత్రం ఏంటంట బాబాయ్? తాయెత్తు కిందకి జార విడిచిందంటే సర్లే అనుకోవచ్చు. ఇంత పెద్ద తాడు ఎలా వేస్తుంది? గాయత్రకైతే వేస్తుంది. అంటే ఏంటో సరిగ్గా చెప్పాలత్తయ్య మీరు. నేననుకున్నట్టుగా ఈ ఇంట్లో ఉండే పసిపిల్లల్లో ఎవరి దేహాన్నో ఒకరి దేహాన్ని గాయత్రక్క ఆశ్రయిస్తుంది. అప్పుడు ఆ పసిబిడ్డ మెళ్ళో నేను కట్టిన తాయెత్తు ఉండదు. అర్థమైందా? ఆ తాయెత్తు గనక గాయత్రి పాప మెళ్ళో లేకపోతే పెద్దమ్మ ఆ పిల్ల దేహాన్ని ఆశ్రయించినట్టే. ఓహో, గాయత్రి మెడలో తాయెత్తు అమ్మ మెడలో ఉందన్నమాట. ఇప్పుడు గాయత్రి బోసి మెడతో ఉంటే పెద్దమ్మ ఆత్మ పాపలోకి వెళ్ళి అమ్మని ఇబ్బంది పెట్టిందనే కదా? అంతే. అమ్మగారు అలా చేయరనుకుంటున్నాను. ఎవరేమనుకుంటున్నారో పిల్లని చూస్తే తెలిసిపోతుంది కదా. నిజమే గాని కానీ లేదు గీని లేదు. గాయత్రి, ఏ గాయత్రి, బా పిన్ని, గాయత్రి. అలా దబాయిస్తావేంటి? ప్రేమగా పిలవాలి. అబ్బో, రోజు ముద్దులు కురిపిస్తూ చేస్తున్న గారాబం చాలదు అనా? నువ్వు ఆపుతావా? పాపా గాయత్రి, హాల్లోకి రా తల్లి.
మెళ్ళ తాయితుంది కదా అక్కాయ్. అనవసరంగా పాపని అనుమానించాం వదినా. ఆ అత్తయ్యకి అలవాటైపోయింది. మరి మరి ఈ తాయెత్తు తాడు కట్టిందెవరు? ఏముడు యముడా అవునరా మొగుడా. రానా? ఏ ఆ రమ్మంటే రాలేరా? ఏ నువ్వు ఆరా అనలేదు. ఆ బండిరా అన్నాను. హే కన్ఫ్యూజ్ చేస్తున్నావు నువ్వు. అనయ్య ఆగు, ఒక్క నిమిషం. అమ్మా, పాప మెడలో తాయెత్తు అలాగే ఉంది. ఇందాక లేదు. వదినా, ఉంది, నువ్వే సరిగ్గా చూడలేదు. మీరెప్పుడు చూసారు? ఇందాక అంటే పొద్దున పాప లేచినప్పుడు నేను డ్రెస్ లోపలికి తాయెత్తు ఉండిపోయింది, అప్పుడు లేదనుకుంది. ఎస్ ఎస్ ఎస్. ఇంకా మెడలో ఆ తాయెత్తు ఎందుకు? తీసేయమ్మా. తాయెత్తు గాయత్రి మెళ్ళో ఉంది అంటే ఇంకే పసిబిడ్డ మెళ్ళో లేదు. చూడాలి. ఉంది మమ్మీ, ఇద్దరం కలిసి చూద్దాం. ఒకరు గుడ్డి, ఇంకొకరు రేచీకటి. అలా అంటావేంటే? ఒకరు చూస్తే సరిపోదా పిన్ని? ఇంకెవరిని చూస్తారో ఏంటో, అది చూడండి ముందు. అన్ని రకాలుగా బలం బలగమున్న తిలోత్తమత్తయ్యని అవస్థ పడితే నాలాంటి దాని పరిస్థితి ఏంటి? పాపా పాపా, నీ మెళ్ళ తాయెత్తలేదేంటి? అత్తే కల జరగడానికి నువ్వే కారణమని అపార్థం చేసుకోరు కదా? మమ్మీ చూసావా? చూశాన్రా, గానవి మెళ్ళో తాయెత్తుంది. గాయత్రి మెళ్ళో కూడా ఉంది. పుండరీబాబు మెళ్ళో దారం వేశాం కానీ అది కేవలం నామ మాత్రమే. అబ్బాయి కాబట్టి తాయెత్తు తాడు తెగినా ఉండినా ఒరిగేదేమీ లేదని గంటలమ్మ చెప్పింది. ఎక్కడ తేడా వచ్చినా ఆడకూనలతోనే. అత్తయ్య పెద్దబాబు గారు వస్తున్నట్టున్నారు. బులుచి, నువ్వు వాళ్ళకి కనపడకు, అస్సలు ఏడవకు. 5 నిమిషాలు పంపించేస్తాను, సరేనా? అత్తయ్య గారు చూసారా, ఎవరి మెళ్ళో తాయెత్తు లేదంట. గానవి గాయత్రి మెళ్ళో తాయెత్తుంది. ఉలూచి పాప మెళ్ళో ఉందో లేదో చూడాలని వచ్చాను సుమనా. ఉందిగా. ఉందా? అవును బావగారు, పాప మెళ్ళ అత్తయ్య వేసిన తాయెత్తు హారంలా ఎంత ముద్దుగా ఉందో.
అయినా నా కూతురు దాన్ని పొరపాటును కూడా తీయదు. ఉలూచి ఎక్కడుంది? ఇప్పుడేగా పావనమూర్తి బాబాయ్ ఎత్తుకునెళ్లారు. కనిపించలేదే. షార్ట్ కదా, మీరు కిందకి చూసుండరు. నిజంగా ఉలూచి మెళ్ళు తాయెత్తుందా?